మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. 2024 సార్వత్రిక ఎన్నికలు మే 13వ తారీఖు ఈరోజు సోమవారం. ఈరోజు ఎన్నికలు అయితే అన్ని చోట్ల జరుగుతున్నాయి. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం బకనపాలెం గ్రామంలో ఉన్నాం. ఒక్కసారి ఇక్కడ మార్నింగ్ నుంచి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ బూత్ నెంబర్ 258 మార్నింగ్ ఇంచుమించు ఒక 1 అవర్ వరకు ఆగింది మిషన్ ప్రాబ్లం వల్ల. వెంటనే పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన రియాక్ట్ అయ్యి దాన్ని రెక్టిఫై అయితే చేయడం జరిగింది. సో ఈ లైన్ మూవింగ్ అయితే కనుక చాలా స్లోగా ఉంది. ఒకసారి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ఎలా అవుతుంది పోలింగ్ అనేది? పోలింగ్ అయితే బాగా అవుతుంది సార్. ఈ పోయిన ఎలక్షన్ మీద ఈసారి క్రౌడ్ ఎక్కువగా ఉంది. సో మేము మార్నింగ్ 6:30 నుంచి లైన్లో ఉన్నాం. సో ఎలాగైనా ఓటు వేయాలని చెప్పి పిల్లల్ని వదిలేసి ఇంట్లోనే వదిలేసి వచ్చాం. సో ఎలాగైనా మా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాం. సో మార్నింగ్ అయితే ఈవీఎం కొంచెం ఇబ్బంది పెట్టింది, లైన్ కూడా స్లోగా ఉంది. సో వెయిట్ చేస్తున్నాం. దాదాపు ఎంత టైం పడుతుంది అంటున్నారు పర్సన్ వెళ్ళి ఓటేసి రావడానికి? ఒక పర్సన్ వెళ్ళి రావడానికి ఒక 5 నుంచి 7 మినిట్స్ అయితే పడుతుంది సార్. అంత టైం అయితే పట్టదు. మామూలుగా ఈవీఎం లో ఎర్లీగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అంటే మీ పరిస్థితి ఎలా ఉంటే మిగతా ఓల్డ్ ఏజ్ పర్సన్స్ వాళ్ళ పరిస్థితి ఇబ్బంది. ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా వదులుతున్నారు మళ్ళీగా. సో నార్మల్ పీపుల్ ప్లస్ సీనియర్ సిటిజన్స్ మేము 6 నుంచి ఉన్నాం సార్. 6:30 నుంచి. సో ఇప్పుడు టైం వస్తే 10 అవుతుంది. సో ఇంకా ఇక్కడే ఉన్నాం లైన్లో, స్టిల్ వెయిటింగ్ ఫర్ అవర్ టర్న్. యాక్చువల్గా ఎక్కువ మంది బూత్ కి అలాట్ చేయడం వల్ల ప్రాబ్లం ఏమో. బట్ అలాట్మెంట్స్ చూడాలి మరి, ఎంతమందికి రేషియో ప్రకారం సరిగ్గా ఇచ్చారో లేదో అది కూడా ఫ్యాక్టర్. మా 259. సో 259 మార్నింగ్ నుంచి ఈవీఎం వర్క్ అయినా సరే ఇది కూడా చాలా స్లోగా ఉంది. బట్ ఓట్ ఫర్ అవర్ నేషన్ ఓట్ అనేది చాలా వినియోగించుకోవాలని చెప్పి ఫస్ట్ రైట్ ఆఫ్ అందుకే ఇల్లు దగ్గరే జస్ట్ 2-3 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. అయినా సరే వెళ్ళకుండా లైన్లో నిల్చొని ఎలాగైనా ఓటు హక్కు వినియోగించుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ మీ పేరు? మోహన్ నాయక్. మీ లైఫ్ స్పాన్లో ఎన్ని ఎన్నికలు చూసుకుంటారు? దగ్గర ఒక 8 వరకు చూసుంటాను. 8 ఎన్నికలు చూశారు. సో అన్ని ఎన్నికలతోటి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలతో పోల్చుకుంటే ఎలా ఉంది? అప్డేటెడ్ అయ్యిందంటారా? అవుతుంది కానీ అప్పుడులాగా అవదు. ఓకే. నెహ్రూ గారు హైమ్ నుంచి ఇందిరాగాంధీ, తర్వాత మన ఇందిరాగాంధీ అబ్బాయి పేరు రాహుల్ గాంధీ, వీళ్ళందరూ వచ్చిన నుంచి ఇప్పుడు ఏంటంటే తారుమారు ఎలక్షన్ తప్ప నిక్కచ్చిగా ఎలక్షన్ అవ్వడం లేదు. అంతా తారుమారు కింద మీద ఈ టైప్గా ఎలా ఉంది సార్ ప్రజెంట్? బాగానే ఉంది, పర్వాలేదు. మీరు ఓటేసారు సార్, చూపించండి. ఇదిగోండి సార్. సార్ మీరు ఉండేది ఎక్కడ? మేము ఇక్కడే. సార్ ఎంతసేపు పట్టింది సార్ మీకు ఓటే? నాకు మండే 10 నిమిషాల్లో మాకు స్పెషల్ సీనియర్ సిటిజన్ అలాగే ఇచ్చారు. 10 నిమిషాల్లో నాకు అయింది. ఇంకా చాలా మంది జనాభా ఉన్నారు, వేస్తారు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఏ బూత్ అండి మీది? 258 బూత్. 258 బూత్ ఏజెంట్ ఉన్నారు. ఒక సాయంత్రం మాట్లాడి తెలుసుకుందాం. ఎలా అవుతుంది ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి సార్? ఇక్కడ ఎన్నికలు అంటే ఫస్ట్ స్టార్టింగ్ 7 గంటలకి ఆ టైంలో స్టార్ట్ అవ్వాల్సింది. కొద్దిగా ఈవీఎం చిన్న ప్రాబ్లం పెట్టడంతో ఒక 1/2 అవర్ లేట్గా అయ్యింది. తర్వాత మాత్రం ఓటింగ్ మాత్రం చాలా ప్రశాంతంగా జరుగుతుంది. అంతా కూడా హ్యాపీగానే అవుతుంది. ముస్లింలకి కూడా, హ్యాండిక్యాప్డ్ ఇలాంటి వాళ్ళకి కూడా ఒక 4-5 వాళ్ళు ఎలాగైనా ఒక 2 ముస్లింలు పంపించడం, ఇలా అంతా ప్రశాంతంగానే జరుగుతుంది. కాకపోతే పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి కాస్త వాటర్ ఫెసిలిటీ కానీ లేదా టెంట్లు కానీ వేస్తే ఇంకొద్ది బాగుంటుంది. ఎందుకంటే ఈసారి వాటర్స్ చాలా ఎక్కువ మంది ఓటు వేయడానికి వినియోగించుకోవడానికి చాలా ఎక్కువ మంది వచ్చారు. ఆ అపార్ట్మెంట్ల నుంచి కూడా తరలి వస్తున్నారు ఎంప్లాయీస్ వీళ్ళందరూ. దీనికోసం వాళ్ళు కొద్దిగా ప్రొవైడింగ్ ఏమైనా చేయగలిగితే, టెంట్ ప్రొవైడింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. బయట చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. 3 బూతుల్లో కూడా చాలా ప్రశాంతంగానే జరుగుతుంది. థ్యాంక్ యూ. ఉత్తరాంధ్రలో అయితే ప్రస్తుతానికి పోలింగ్ బాగానే జరుగుతుంది. కానీ దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే, ఎప్పుడు ఉత్తరాంధ్ర అనేది ప్రశాంతతకు మారుపేరు. మనకి చీపురుపల్లిలో 1-2 బూత్ క్యాప్చరింగ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అట్లాగే నరసన్నపేటలో ఒకటి ఇబ్బంది జరిగినట్లుగా తెలిసింది. బట్ విశాఖపట్నంలో చూస్తే చాలా ప్రశాంతంగా జరుగుతుంది. అక్కడక్కడ ఈవీఎంలు సరిగ్గా పనిచేయట్లేదు. దయచేసి పోలింగ్ ఆఫీసర్లు కానీ, రిటర్నింగ్ అధికారులు కానీ, లేకపోతే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ కానీ దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ అంటే గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి పబ్లిక్ నుంచి రియాక్షన్ ఎక్కువగా ఉంది. చాలా మంది పోలింగ్ అయితే రేట్ ఆఫ్ పోలింగ్ ఎక్కువగా ఉంది. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఉదయం 7 గంటలకు నేను వెళ్తే
ఆరో గంట నుంచి కూడా లైన్ జనాలు 6 గంటలకే లైన్లో ఉన్నారు. నేను 7 గంటలకు పోలింగ్కి వెళ్తే నేను 2:30 గంటలు నిలబడి నేను ఓటు వేసి వచ్చానంటే ప్రజల్లో ఎంత అవేర్నెస్ ఉందో మీరు అర్థం చేసుకోండి. ఎలాగైనా సరే ప్రభుత్వం మారాలి, ఎలాగైనా సరే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు కావాలి అని ప్రజలు చాలా ఉత్సాహంతో ఉన్నారు. ఇది చాలా మంచి పరిణామం. నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదు, చాలా తెలివైన వాళ్ళు, మేధావులు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి రిజల్ట్ ఇచ్చారో ఇప్పుడు కూడా అలాంటి రిజల్ట్ ఇవ్వబోతున్నారు. ఓకే సార్. సార్ ఇంత పోలింగ్ అవుతున్నప్పుడు ఇరు వర్గాలకి ఎంత వేరియేషన్లోని గెలుపు అనేది సహకరించారు? పెరుగుతుంది. ఎప్పుడైతే పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ పెరుగుతూ ఉందో, పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ పర్టికులర్గా టౌన్లో కానీ పెరుగుతుందంటే అది ఖచ్చితంగా మార్పుకి సంకేతం. అది గతంలో 1-2% ఉండేది, ఇప్పుడు 3-4-5% దాటిపోయినా సరే మనం ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వచ్చింది అనుకోవాలా? ఖచ్చితంగా చాలా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత అంతా ఈరోజు తెలియపరుస్తున్నారు. లేకపోతే 7 గంటల పోలింగ్కి 6 గంటలకు రావడం ఏంటి? ఒక వ్యక్తి ఓటు వేయడానికి కనీసం 3 గంటలు పడుతుందంటే మీరు ఊహించండి. మండు టెండలు కూడా ఎవరో ప్రజలు కేర్ చేయట్లేదు. అవును సార్, ఎండలు కూడా క్రియేట్ చేయకుండా ఈవెన్ ముస్లిం ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి ఓటేయడానికి అయితే నేను ఇప్పటికి 20 బూతులు తిరిగాను. ఏ బూత్లో చూసినా సరే కనీసం 150 నుంచి 200 మంది లైన్లో ఉన్నారు. అది స్వచ్ఛందంగా. అంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.